హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఒక మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ ఫ్రమ్ నెంబర్ థియరీ డిస్కస్ చేస్తున్నాను. అది కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఒక ఆస్పిరెంట్ యూట్యూబ్ వీడియోలో కింద కామెంట్ రూపంలో అడిగిన ఒక స్మాల్ క్వశ్చన్ నుంచి ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించి ఆ పర్టికులర్ టాపిక్ అండ్ దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాను. రెగ్యులర్ టెక్స్ట్ బుక్లో అయితే ఇది ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ సంబంధించిన రెఫరెన్స్ బుక్స్లో కూడా ఎక్కడా ఈ టాపిక్ గురించి లేదు. బట్ స్టిల్ ఇది చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే మరి టెట్ పేపర్ 1 అండ్ ఎస్జిటి స్థాయిలో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ, పీజీటీ, ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాథ్స్లో ఉండి నెంబర్ థియరీ ఉందంటే ఈ పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో లేట్ చేయకుండా అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను. పైన పవర్ రాస్తే సపోజ్ 15 అని రాస్తున్నాను. 2 పవర్ 15. 2 పవర్ 15 అంటే మీనింగ్ మనకు తెలుసు, ఇమ్మీడియట్గా వాల్యూ గుర్తుపెట్టుకోలేం. కానీ 2 పవర్ 15 అంటే 2ని 15 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. ఆ వచ్చే వాల్యూని మీరు సపోజ్ 7తో డివైడ్ చేస్తే, 7తో కనుక డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద రిమైండర్ అని అడిగారు అనుకోండి, కంప్లీట్గా అసలు మనకి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయకుండా ఆ వచ్చే వాల్యూని డివైడ్ చేస్తే ఒక పర్టికులర్ నెంబర్తో వచ్చే రిమైండర్ ఎంత అని అడుగుతారు. కంప్లీట్గా స్ట్రేంజ్ థింగ్. మనకి ఎగ్జిస్టింగ్ మనకి తెలిసిన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏ కాన్సెప్ట్స్ కూడా ఈ ప్రాబ్లమ్ని బెటర్ వేలో సాల్వ్ చేయడానికి ఉపయోగపడవు. డెఫినెట్గా వేరే ఏదో సమ్ లాజిక్ ఆర్ కాన్సెప్ట్ అయితే ఉండాలి. అదే కాంగ్రుయెన్సీస్ ఆఫ్ నెంబర్స్. చాలా పవర్ఫుల్ టాపిక్ ఇది. ఈజీగా 7th క్లాస్ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అంత ఈజియెస్ట్ టాపిక్, బట్ మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ కూడా. సో ఏంటిది, ఎలా అర్థం చేసుకుంటామంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డివిజన్స్ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అని ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 4తో డివైడ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు పోతుందో చెక్ చేస్తాం మనం. 4 3s are 12 అవుతుంది, రిమైండర్ 3 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాస్తాము అంటే జాగ్రత్తగా చూడండి. 15ని 4తో డివైడ్ చేసినప్పుడు కోషంట్ ఎంతో వస్తుంది, బట్ కింద వచ్చే రిమైండర్ 3. మనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే రిమైండర్ ఎప్పుడు ఈ డివైజర్ కంటే, శేషం అప్పుడు దీనికంటే తక్కువగా ఉండాలి. ఉన్నప్పుడే డివిజన్ అయిపోయినట్టు. అలా కాకుండా ఇలా పెద్ద నెంబర్ వచ్చిందంటే స్టిల్ డివిజన్ కంటిన్యూ చేయాలని. సో ఇప్పుడు మనం డీటెయిల్గా రాసుకుంటే 15 గివ్స్ రిమైండర్ 3 when divided by 4. ఒకసారి జాగ్రత్త చూడండి, ఈ లైన్ ఏదైతే రాస్తారో నేను. 15 gives రిమైండర్ 3 when divided by 4. 15 అనేది 4తో భాగిస్తున్నప్పుడు 3 రిమైండర్ ఇస్తుంది అని అంటున్నాం. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఎందుకంటే 15 నుంచి 3 పోతే 12 అవుతుంది. 12 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే రాశానో దీన్నే టెక్నికల్గా వేరే వేలో రాస్తాం. ఎలా రాస్తామంటే జాగ్రత్త చూడండి. 15 జాగ్రత్తగా నేను ఇక్కడ ఇలా 3 లైన్స్ పెడతాం. జనరల్గా మనకి కాంగ్రుయెన్సీస్ అని తెలుసు. ఇక్కడ 3 లైన్స్ పెడతాం. 15 కాంగ్రుయెంట్ అని పలుకుతాం. 3 mod 4. సో ఇలా రాస్తే దీని మీనింగ్ ఏంటి అంటే 15 అనేది 4తో డివైడ్ చేస్తున్నప్పుడు 3 రిమైండర్ ఇస్తుంది. సో ఇక్కడ డివిజన్లో 15ని 4తో డివైడ్ చేస్తున్నాం. ఎన్నిసార్లు పోతుందో మనకు అనవసరం, కింద రిమైండర్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. దేంతో డివైడ్ చేస్తున్నాం, రిమైండర్ ఎంత వస్తుంది. సో 4తో డివైడ్ చేస్తున్నాం, 3 రిమైండర్ వచ్చింది. సో 15 కాంగ్రుయెంట్ టు 3 mod 4 అని రాస్తాం. సో ఇలా రాసినప్పుడు ఇది టెక్నికల్గా రాయబడినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది 15 అనేది డివిడెండ్, ఇక్కడ ఉండే 4 అనేది డివైజర్, ఇక్కడ ఉండే 3 అనేది రిమైండర్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ సింపులెస్ట్ వన్ ఇది. అయితే మనం ఇక్కడ డివిజన్ కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకుంటాం? 4 3s are 12 ఇలా వచ్చింది, ఓకే చెక్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రాసిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అని మనకు ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉండే 3ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 15 - 3, దీన్ని కనుక 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 కనుక వస్తే మనం రాసింది కరెక్ట్. అంటే 15 - 3 ఏమవుతుంది, 12 అవుతుంది. 12ని 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. సో ఇలా 0 కనుక వచ్చిందంటే మనం రాసిన స్టేట్మెంట్ కరెక్ట్. అంటే ఇన్ జనరల్గా మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ A కాంగ్రుయెంట్ టు B mod సపోజ్ C అని రాస్తాను అనుకోండి.
ఏ కాంగరెంట్ టు బి మాడ్ సి అయితే ఏ మైనస్ బి మస్ట్ బి కాంగరెంట్ టు 0 మాడ్ సి కావాలి ఖచ్చితంగా. సో ఏ కాంగరెంట్ టు బి మాడ్ సి అయినప్పుడు ఇక్కడ రిమైండర్ తీసేస్తే ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలి. ఎగ్జాక్ట్గా డివైడ్ కావడం అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ 0 రావాలి. సో అదే ఇక్కడ రాస్తున్నాను. సో మనం రాసిన స్టేట్మెంట్ కరెక్టా కాదా అన్నది ఇది ఇలా ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూ దీంతో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యింది అంటే మనం రాసిన స్టేట్మెంట్ కరెక్టే. అయితే ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే ఇక్కడ మనం రాస్తున్నప్పుడు జనరల్ డివిజన్స్లో ఎక్కడ రిమైండర్ అనేది దీనికంటే పెద్దగా ఉండదు అని మనకు తెలుసు. బట్ ఈ కాంగరెన్సీస్లో కొన్నిసార్లు సిచ్యువేషన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 15 ఇచ్చి 4తో డివైడ్ చేయమంటే మీరు 4 2s are 8 రిమైండర్ 7 అని రాశారనుకోండి, డెఫినెట్గా మనకి రెగ్యులర్ క్లాసెస్లో ఎక్కడైనా సరే ఇది తప్పు చేసావు నువ్వు, రిమైండర్ అనేది ఎప్పుడూ దీనికంటే తక్కువే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, కాబట్టి ఇది తప్పు, ఇంకొకసారి పోతుందని చెప్తాం. బట్ ఇక్కడ కాంగరెన్సీస్ రాస్తున్నప్పుడు ఇక్కడ నేను ఈ డివిజన్ చూసి 15 కాంగరెంట్ టు 7 మాడ్ 4 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు కరెక్ట్ స్టేట్మెంట్? ఇది కరెక్ట్ అని ఎలా చెప్తాము? ఇది ఇలా ట్రాన్స్పోజ్ చేస్తే 15 మైనస్ 7 కాంగరెంట్ టు 0 మాడ్ 4 అవుతుందా లేదా? 15 నుంచి 7 పోతే 8 అవుతుంది. 8ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో డెఫినెట్గా ఇక్కడ 7 అనేది డివైజర్ కంటే పెద్దగా ఉంది కాబట్టి డివిజన్ తప్పు అన్న విషయం మనకు తెలుసు. ఇది మనం రెగ్యులర్గా చేసే డివిజన్స్లో. ఇక్కడ కాంగరెన్సీస్లో ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇది ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది మనకి 4తో అంటే ఇక్కడ ఉండే వాల్యూతో డివైడ్ కావాలి. ఇది కరెక్టా కాదా చెక్ చేస్తాము. రిమైండర్ పెద్దదా చిన్నదా అనేది మనకు అనవసరం. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం రెగ్యులర్ డివిజన్స్లో ఎక్కడ రిమైండర్ వస్తే 0 రావచ్చు, 0 కంటే పెద్దగా రావచ్చు. బట్ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూడండి, 15ని 4తో డివైడ్ చేస్తున్నాం. 4 3s are మ్యాక్సిమం టైమ్స్ ఇట్లే పోతుంది. బట్ ఇక్కడ 4 4s are 16 వేసుకొని రిమైండర్ -1 కూడా కొన్నిసార్లు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా రాస్తాము? 15 కాంగరెంట్ టు -1 మాడ్ 4. సో ఈ -1 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 15 + 1 కాంగరెంట్ టు 0 మాడ్ 4 అవుతుంది. 15 + 1 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 అనేది 4తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నార్మల్ డివిజన్లో మనం ఏదైతే చేస్తామో ఆ డివిజన్నే ఈ కాంగరెన్సీస్లో క్లియర్గా ఇలా రాస్తాము. రాస్తున్నప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లో రిమైండర్ అనేది డివైజర్ కంటే పెద్దగా ఉండొచ్చు, రిమైండర్ నెగిటివ్లో కూడా రావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జాగ్రత్తగా చూడండి. నెంబర్ 1 నేను ఇక్కడ ప్రాపర్టీస్ అని పెడుతున్నాను. జస్ట్ 4 to 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి కనుక కరెక్ట్గా తెలిస్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ప్రాపర్టీస్ నెంబర్ 1, ఇఫ్ ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అని రాస్తున్నాను. ఎం స్టాండ్స్ ఫర్ డివైజన్ అనుకోండి. ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అయితే నేను కింద ఇమ్మీడియట్గా ఇలా పెట్టి ఏ మైనస్ బి కాంగరెంట్ టు 0 మాడ్ ఎం. ఇది ఒకటి వెరీ వెరీ సింపుల్ వన్ అర్థం చేసుకోవడానికి. ఇది కావాలి అంటే ఖచ్చితంగా ఇది సాటిస్ఫై కావాలి. ఇది కరెక్ట్ కావాలి అంటే ఇది సాటిస్ఫై అయితేనే ఇది కరెక్ట్ అన్నట్టు అర్థం. సో మీరు కౌంటర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పిందో తీసుకుంటున్నాను. 15 కాంగరెంట్ టు 3 మాడ్ 4, 15 మైనస్ 3 కాంగరెంట్ టు 0 మాడ్ 4 అవుతుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 150 సపోజ్ 153 తీసుకుంటున్నాను. 4తో డివైడ్ చేస్తాను. 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 4 3s are 12, రిమైండర్ 33 వచ్చింది. ఇక్కడ యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చెప్పచ్చు? 153 కాంగరెంట్ మనకి ఎప్పుడు ఓన్లీ డివైజర్ అండ్ రిమైండర్ మాత్రమే ఇంపార్టెంట్ తప్ప దీంతో మనకి పని లేదు. సో 153ని 4తో డివైడ్ చేసేటప్పుడు 33ని రిమైండర్ లాగా కన్సిడర్ చెయ్యొచ్చా అంటే 33 అనేది 4 కంటే పెద్దది కాబట్టి కన్సిడర్ చేయము ఎక్కడ మనం రెగ్యులర్గా చేసే జనరల్ డివిజన్స్లో. బట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదని మనం ఎలా చెప్తాము? ఇది ఇలా ట్రాన్స్పోజ్ చేస్తే 153లోంచి 33 పోతే 120. 120 అనేది 4తో డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 0 మాడ్ 4 అవుతుంది. కాబట్టి ఇది కరెక్టే. అయితే మనం ఇలా డివిజన్ చేస్తున్నప్పుడు 33 అనేది ఇలా పెద్దగా ఉంది కాబట్టి లేదు, ఇంకొకసారి పోతుంది కాబట్టి 4 8s are
32 రిమైండర్ 1 అని రాస్తాం. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసింది 153తో స్టార్ట్ చేసినప్పటికీ సెకండ్ పార్ట్ ఆఫ్ డివిజన్లో మనకి డివైజర్ ఏమైంది 33 అయింది. సో 33 అనేది డివైజర్ అయింది కాబట్టి జాగ్రత్త చూడండి, 33ని 4తో డివైడ్ చేస్తే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, 153ని 4తో డివైడ్ చేస్తే 33 వచ్చింది, 33ని 4తో డివైడ్ చేస్తే 1 వచ్చింది. వాట్ డస్ ఇట్ మీన్? 153ని 4తో చేసేటప్పుడు 33, 33ని 4తో చేసేటప్పుడు 1, అంటే ఫైనల్ రిమైండర్ ఈ లాస్ట్లో వచ్చిన 1ఏ కదా. సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, జనరలైజ్ చేసి దీన్ని ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం, అలాగే బి కాంగరెంట్ టు సి మాడ్ ఎం. ఇక్కడ చూడండి, ఏని ఎంతో చేస్తున్నప్పుడు బి వచ్చింది, బిని చేస్తున్నప్పుడు సి వచ్చింది, అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు, ఏ కాంగరెంట్ టు సి మాడ్ ఎం అని చెప్పొచ్చు. అంటే 153 ఫస్ట్ చేస్తే 33 వచ్చింది, 33ని మళ్ళీ డివైడ్ చేస్తే 1 వచ్చింది. ఓవరాల్గా 153ని 4తో డివైడ్ చేసేటప్పుడు 1 రిమైండర్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఫైనల్ రిమైండర్ 1 అవుతుంది. కాబట్టి హోప్ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదే థింగ్ ఇక్కడ రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అండ్ బి కాంగరెంట్ టు సి మాడ్ ఎం, దెన్, సో చూడండి ఏమవుతుంది, ఇదంతా రబ్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అండ్ బి కాంగరెంట్ టు సి మాడ్ ఎం అయితే దెన్ డెఫినెట్లీ ఏ కాంగరెంట్ టు సి మాడ్ ఎం. ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే లో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఏ ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు సి అయితే డెఫినెట్గా ఏ ఈక్వల్ టు సి అవుతుంది కదా. ఆ సెన్స్లోనే ఏని డివైడ్ చేసేటప్పుడు బి వచ్చింది, బిని డివైడ్ చేసేటప్పుడు సి వచ్చింది, అంటే ఏని డివైడ్ చేస్తే సి వచ్చిందని రాసేసుకోవచ్చు. ఇది కూడా చాలా సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. అండ్ దీని తర్వాత మనం డిస్కస్ చేయబోతున్న వెరీ పవర్ఫుల్ థింగ్స్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అండ్ K is any real number. K is any real number. A congruent to B mod M and K is any real number. ఇది మనకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 తీసుకుంటున్నాను, 4తో డివైడ్ చేస్తున్నాను. జాగ్రత్త చూడండి, 4 3s are 12, రిమైండర్ 3 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, 15 కాంగరెంట్ టు 3 mod 4 అని రాస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం, 15 కాంగరెంట్ టు 3 mod 4 కంపేర్ చేసుకుంటూ చెప్తున్నాను. ఇప్పుడు కే ఈజ్ ఎనీ రియల్ నెంబర్, కే అనేది ఎనీ రియల్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా మనం ఇంటీజర్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఆ కేని ఒకవేళ మీరు ఈ డివిడెండ్లో 15కి యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన, మల్టిప్లై చేసిన రిజల్ట్ ఎక్కడ మారుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ గురించి మాట్లాడదాం. దీనికి 1 యాడ్ చేసామనుకోండి, 15కి 1 యాడ్ చేస్తే 16 అవుతుంది. యాక్చువల్గా 16 4తో పోతుంది, అది వేరే విషయం. బట్ స్టిల్ నేను ఇక్కడ +1 పెట్టేసుకోవచ్చా, 4 3s are 12, రిమైండర్ 4 అని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇక్కడ 16 కాంగరెంట్ టు 4 mod 4, యాక్చువల్గా 4తో డివైడ్ చేసేటప్పుడు 4 రిమైండర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ మనకి ఇది కరెక్టా కాదా అంటే ఈ 4 ఇంటివైపు ట్రాన్స్పోజ్ చేస్తాం, 16 - 4 0 కాంగరెంట్ టు 0 mod 4 అవుతుంది. సో అది కరెక్ట్ అవుతుంది. అంటే ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం అండ్ కే ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అన్నప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏ ప్లస్ కే కాంగరెంట్ టు బి ప్లస్ కే మాడ్ ఎం అంటే దీని అర్థం డివిడెండ్కి ఏదైనా యాడ్ చేస్తే మిగతా ఎక్కడ చేంజ్ జరిగినా జరగకపోయినా డెఫినెట్గా రిమైండర్ చేంజ్ అవుతుంది. ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 15 బదులు 14 తీసుకుంటున్నాను, 4తో డివైడ్ చేస్తున్నాను, 4 3s are 12, రిమైండర్ 2a. ఫర్ ఎగ్జాంపుల్ 14కి 1 యాడ్ చేస్తాను, ఈ 1 యాడ్ చేస్తే రిమైండర్లో ఖచ్చితంగా 1 యాడ్ అవుతుంది కదా. 4 3s are 12, 14కి 1 యాడ్ చేస్తే 15 అయింది, 15 - 1. సో ఇక్కడ డివిడెండ్కి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆ చేంజ్ రిమైండర్లో జరుగుతుంది. నాట్ ఓన్లీ అడిషన్, ఈవెన్ మీరు సబ్ట్రాక్ట్ చేసినా కూడా సేమ్ చేంజ్ రిమైండర్లో జరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు మల్టిప్లై చేసినా సరే ఆ చేంజ్ మీకు
రిమైండర్లోనే ఉంటుంది. ఒక్కసారి చెక్ చేద్దాం కరెక్టా కాదా అని. ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. 15 4తో 4 3s are 12, రిమైండర్ 3. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ అని చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి డూ, 15ని 3తో మల్టిప్లై చేద్దాం. అంటే నేను ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 45 వస్తుంది. సో అకార్డింగ్ టు దిస్ ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏం చేస్తున్నామో అదే చేంజ్ ఇక్కడ మనకి రిమైండర్లో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ రిమైండర్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తే ఏం రావాలి, 9 రావాలి. మరి వస్తుందో చెక్ చేద్దాం. 4తో, సో 4తో డివైడ్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి 4 11s are 44, రిమైండర్ 1 వస్తుంది. బట్ అకార్డింగ్ టు దిస్ వన్ మనం ఒక్కసారి చూడండి, 4 9s are 36 అని రాసుకొని రిమైండర్ 9 రాసుకుంటే 45 కాంగరెంట్ టు 9 mod 4 అని రాసుకోవచ్చు. సో ఒక్కసారి చూడండి, ఇది కరెక్టా కాదా. యాక్చువల్గా మనం నార్మల్గా డివిజన్ చేస్తే రిమైండర్ 1 మాత్రమే వస్తుంది. బట్ ఇక్కడ 9 వచ్చేది కరెక్టా కాదా అని మనం ఎలా చెక్ చేస్తాం, ఇది సాటిస్ఫై కావాలి. 9 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 45 - 9 36 అవుతుంది. 36 అనేది 0 mod 4 అవుతుంది, కాంగరెంట్ అవుతుంది. సో ఇలా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ k అనేది ఎనీ రియల్ నంబర్, డివిడెండ్కి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మల్టిప్లై చేసినా ఆ చేంజ్ ఈ పర్టికులర్ రిమైండర్లో ఉంటుంది. డివిజన్ ఎందుకు ఉండదు అన్న క్వశ్చన్ మీకే వదిలిపెడుతున్నాను, ఎందుకో నేను తర్వాత సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, నాట్ ఓన్లీ యాడింగ్, సబ్ట్రాక్టింగ్ అండ్ మల్టిప్లయింగ్, ఈవెన్ మీరు పవర్లో రైస్ చేసినా సరే సేమ్ చేంజ్ మనకి రిమైండర్లో ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ ఇది. సో ఏ పవర్కే ఇప్పుడు ఇది కరెక్టా కాదా అని మళ్ళీ ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, 15 4తో 4 3s are 12, రిమైండర్ 3 వచ్చింది. పవర్లో రైస్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ k ప్లేస్లో 2 పెట్టుకుందాం. అంటే 15 స్క్వేర్ ఏమవుతుంది, 225 అవుతుంది. దీన్ని 4తో డివైడ్ చేస్తే అకార్డింగ్ టు దిస్ రిమైండర్ ఏం రావాలి, 9 రావాలి. అంటే ఇక్కడ ఉండే రిమైండర్ కూడా సేమ్ పవర్ రైజ్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం. సో ఎన్నిసార్లు పోతుంది, యాక్చువల్గా 4 5s are 20, 25 వచ్చింది. 4 6s are 24, రిమైండర్ 1 వస్తుంది. బట్ నేను ఇక్కడ 4 6s are తీసుకోకుండా 4 4s are తీసుకుంటున్నాను, 16, రిమైండర్ 9. సో 225 నుంచి 9 పోతే 216 అవుతుంది. 216 అనేది 4తో పోతుంది. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ థింగ్స్ చాలా పవర్ఫుల్. సో 1 2 ఇక్కడ వచ్చే ఇవి 3, ఇవి కాకుండా ఇంకొక 2 సింపుల్ థీరమ్స్ ఉన్నాయి. థీరమ్స్ కూడా కాదు, స్టేట్మెంట్సే, లైక్ ప్రాపర్టీస్. బట్ ఇక్కడ మీకు ఏదైతే చెప్పానో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైతే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మనకి హెల్ప్ అయ్యే ఫెర్మాట్ లిటిల్ థీరం అని ఒకటి ఉంది. దానికంటే ముందు ఒక చిన్న థీరం ఉంది. యాక్చువల్గా థీరం కాదు, థీరం గురించి మీరు ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ అ ప్రాపర్టీ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే 1 2 5 నేను చెప్పబోయే ఇంకొక 2, టోటల్గా ఈ 7 ప్రాపర్టీస్తోనే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ పవర్ రైస్ చేసేటప్పుడు పవర్ రైస్ చేసినా, మల్టిప్లై చేసినా, అండ్ దెన్ యాడ్ చేసినా, సబ్ట్రాక్ట్ చేసినా ఆ చేంజ్ రిమైండర్లో ఉంటుంది. వేరే ఎక్కడ ఉన్నా లేకపోయినా రిమైండర్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రిమైండర్ మైండ్లో పెట్టుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. మనకి అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఫైండ్ ద రిమైండర్ అని అడుగుతారు. సో ప్రాబ్లమ్స్ ఎలా అటెంప్ట్ చేస్తామన్న దాని గురించి మాట్లాడదాం. ఈ ఫార్ములాస్ అని ఒకవైపు సపరేట్గా రాస్తాను, అవి చూస్తూ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామన్నది మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, ఒక్కసారి చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 power 2022 ఈస్ డివైడెడ్ బై 7. 2 power 2022 అనే వాల్యూని 7తో డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చే రిమైండర్ ఎంత? అసలు వినడానికే చాలా భయపెట్టే రకంగా ఉంది. ఎందుకంటే 2 power 2022 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి దాన్ని డివైడ్ చేస్తే 7తో వచ్చే రిమైండర్ ఎంత అంటున్నారంటే అసలు ఎంత పెద్ద ప్రాసెస్ ఇంక్లూడ్ అయి ఉంది. మీరు మాన్యువల్గా చేయాలంటే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని యూజింగ్ ఈ కాంగ్రుయెన్సీస్ ఆఫ్ నెంబర్స్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే, సో మనం స్టార్ట్ చేయడం ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, ఎంత చిన్నది వీలైతే అంత చిన్న రిమైండర్ వచ్చేలాగా ఫస్ట్ మనం మొదలు పెడతాము. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే 2 power 1 అనేది 2 అవుతుంది. 7తో డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు, చిన్నది కాబట్టి. 2 power 2 4 అవుతుంది.
7తో డివైడ్ అవ్వదు. 2 పవర్ 3 8 అవుతుంది. 8 అనేది 7 కంటే పెద్దది. 7తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం అన్ని ప్రాబ్లమ్స్ 1 లేదా -1 వచ్చేలాగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ లేకపోతే ఏం చేయాలో కూడా నేను ఫర్దర్ ప్రాబ్లమ్స్లో చెప్తాను. ఇక్కడ 1 ఆర్ -1 వచ్చేలాగానే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే వీ నో దట్ 2 పవర్ 3 కాంగరెంట్ టు 1 mod 7 అంటే ఏంటి? 2 పవర్ 3 అంటే వాల్యూ 8 అవుతుంది. 8 అనేది 7తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 1 వస్తుంది. సో ఇలా 1 వచ్చేలాగా మనం ఫస్ట్ లైన్ రాయగలిగితే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైనా సరే లేదా -1 రాయగలిగితే దాదాపు 90% ఆఫ్ ప్రాబ్లం అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి 2 పవర్ 3 కాంగరెంట్ టు 1 mod 7 5 బాగానే ఉంది. బట్ మనకు కావాల్సింది 2022 కావాలి. సో 2022 రావాలంటే ఈ 3ని దేనితో మల్టిప్లై చేయాలి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అది తెలియాలంటే 2022 పక్కకి తీసుకొని 3తో డివైడ్ చేస్తున్నాను. సో 3 6 జార్ 18 22 3 7 జార్ 21 2. సో చూడండి 3 4 జార్ ఏమైంది? ఇక్కడ 0 వచ్చింది. 6 7 4 వచ్చింది. అంటే పవర్ని 674తో మల్టిప్లై చేస్తే డెఫినెట్గా ఆ చేంజ్ ఇక్కడ రిమైండర్లో ఉంటుంది అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ప్రకారం. సో ఇక్కడ రైజింగ్ ద పవర్ బై 674 అని రాస్తున్నాం. సో ఇక్కడ దీనికి పవర్ రైజ్ చేస్తే ఆ చేంజ్ ఎక్కడ ఉంటుంది? రిమైండర్లో ఉండాలి. అంటే 2 పవర్ 3 హోల్ పవర్ 674 కాంగరెంట్ టు 1 పవర్ 674 mod 7. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 ఉండడం వల్ల పవర్లో ఏమొచ్చినా సరే మనం కంగారు పడకుండా డైరెక్ట్గా 1 రాసేయచ్చు. ఎందుకంటే 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ 1 అవుతుంది కాబట్టి. ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే 2 పవర్ 2022 ఈక్వల్ టు 1 mod 7. అంటే దీని అర్థం ఏంటి? సో 2 పవర్ 2022 అనే దాన్ని 7తో డివైడ్ చేస్తే 1 ఫైనల్ రిమైండర్ వస్తుంది. ఎంత సింపుల్గా సాల్వ్ అయిందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎక్కువ పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ దిస్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఈ నెంబర్. ఇచ్చిన నెంబర్స్ బట్టి ఇచ్చిన పవర్స్ని బట్టి కాస్త నెంబర్ ఆఫ్ స్టెప్స్ పెరగచ్చు. అవి ఎలా ఉంటాయి కూడా నేను ఫర్దర్ ప్రాబ్లమ్స్లో చెప్తాను. సో అసలు వినడానికి ఇమాజిన్ చేసుకోవడానికి మోస్ట్ కాంప్లికేటెడ్ అనిపించే ఇలాంటి ప్రాబ్లమ్స్ విత్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ కోర్స్ మనకి రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా పెట్టకపోయినా 7th క్లాస్ పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారని చెప్పాను. ఐఎమ్ స్టిక్ ఆన్ దట్ వర్డ్. ఈజీగా 7th క్లాస్ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. సో అవి యూజ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 3 పవర్ 2023 ఈజ్ డివైడెడ్ బై 5. 3 పవర్ 2023 అనే వాల్యూని 5తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అన్నారు. సో నేను చెప్పినట్లు స్టార్టింగ్ ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ 3 పవర్ 1 వాల్యూ 3, 3 పవర్ 2 వాల్యూ 9, 3 పవర్ 3 వాల్యూ 27, 3 పవర్ 4 వాల్యూ 81. సో నేనేమన్నాను? రిమైండర్ మ్యాక్సిమం 1, అదర్వైజ్ -1 వచ్చినా పర్లేదు, అలా చూస్ చేసుకోవాలన్నాను. ఇక్కడ 3 అనేది 5 కంటే చిన్నది, ఛాన్స్ లేదు. 3 పవర్ 2 9 వచ్చింది. 9ని 5తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 9ని 5తో డివైడ్ చేస్తే 5 2 జార్ 10 వేసుకొని రిమైండర్ -1 వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఏదర్ 1 ఆర్ -1 కూడా కుదురుతుంది. కాకపోతే ఇక్కడ 3 పవర్ 4 విచ్ ఈజ్ 81 వచ్చింది. 81ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 1, దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఒకవేళ -1నే తీసుకోవాల్సి వస్తే ఎలా అనేది నేను ఫర్దర్ ప్రాబ్లంలో చెప్తాను. ప్రస్తుతానికి ఇది రబ్ చేసి ఇక్కడ నేను స్టార్ట్ చేయడమే. వీ నో దాట్ 3 పవర్ 4 కాంగరెంట్ టు 1 mod 5 అని రాస్తున్నాను. ఫైన్, 1 mod 5 అని రాస్తాను. అంటే 3 పవర్ 4ని 5తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వచ్చింది. ఫైన్. ఇప్పుడు ఈ పవర్ని ఎంత మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ డైరెక్ట్గా రావచ్చు లేదా దాని దగ్గరకైనా వెళ్ళొచ్చు. తెలియాలంటే ఈ 2023ని పక్కకి తీసుకొని 5తో డివైడ్ చేస్తున్నాను, 4తో డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇదే కదా, దేంతో మల్టిప్లై చేయాలి. సో 4 5 జార్ 20, రిమైండర్ 2 0 వచ్చింది. 2 తీసుకుంటాం పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 23, మళ్ళీ 4 5 జార్ 20, రిమైండర్ 3 వచ్చింది. అంటే
ఇది డైరెక్ట్గా 2023 రాకపోవచ్చు, కానీ పవర్ని 505తో మల్టిప్లై చేస్తే దీని నియర్ బై వాల్యూకి అవుతుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాను, రైజింగ్ ది పవర్ బై 505 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3 పవర్ 4 హోల్ పవర్ 505 కాంగరెంట్ టు 1 పవర్ 505 మాడ్ 5 ఏమవుతుంది. ఇప్పుడు ఇది 3 పవర్ 2020 అవుతుంది. కాంగరెంట్ టు 1 మాడ్ 5 అవుతుంది. సో మనకి కావాల్సిందేమో 2023, బట్ మనకి ఇక్కడ వచ్చిందేమో అకార్డింగ్ టు ఈ ప్రాపర్టీ పవర్ రైజ్ చేసిన ఆ చేంజ్ కేవలం రిమైండర్ మీదే ఉంటుంది. రిమైండర్ 1 కాబట్టి ఏమి చేంజ్ కాకుండా అలాగే వచ్చింది. బట్ మనకు కావాల్సింది 2023, మనకు వచ్చిందేమో 2020. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మల్టిప్లై విత్ 3 పవర్ 3. సో 3 పవర్ 3 మనం ఈ వాల్యూకి 3 పవర్ 3తో మల్టిప్లై చేస్తే పవర్లో 3 రైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఆ చేంజ్ ఎక్కడ జరుగుతుంది, అకార్డింగ్ టు దిస్ సెకండ్ వన్ దీంతో మల్టిప్లై చేస్తే సేమ్ మల్టిప్లికేషన్ రిమైండర్ జరగాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 పవర్ 2020 ఇంటూ 3 పవర్ 3 కాంగరెంట్ టు 3 పవర్ 3 మాడ్ 5 అని రాస్తాను. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇది రబ్ చేస్తున్నాను ఈ క్యాలిక్యులేషన్ అంతా. ఒక్కసారి ఇదేమవుతుందో చూడండి, ఇదంతా రబ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఈ 3 పవర్ 2020 ఇంటూ 3 పవర్ 3 అనేది 3 పవర్ 2023 అవుతుంది. కాంగరెంట్ టు ఇదెంత అవుతుంది, 27 మాడ్ 5 అవుతుంది. బట్ 27 అనేది ఫార్ బిగ్గర్ దాన్ 5. ఇప్పుడు ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం ఫామ్లో ఉంది. ఇక్కడ 27 మనకి స్మాల్ నెంబర్ కదా, 27ని 5తో డివైడ్ చేస్తే 5 5s are 25, రిమైండర్ 2 అవుతుంది. సో ఇప్పుడు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, 27 కాంగరెంట్ టు 2 మాడ్ 5 అని రాయొచ్చు కదా. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 పవర్ 2023 అనేది 27 రిమైండర్ ఇచ్చింది, 27 అనేది 2 రిమైండర్ వచ్చింది 5తో డివైడ్ చేస్తున్నప్పుడు. ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు, 3 పవర్ 2023 కాంగరెంట్ టు 2 మాడ్ 5 అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ సెకండ్ ప్రాపర్టీ, ఏ కాంగరెంట్ టు బి మాడ్ ఎం, బి కాంగరెంట్ టు సి మాడ్ ఎం అయితే డెఫినెట్గా ఏ కాంగరెంట్ టు సి మాడ్ ఎం అని చెప్పచ్చు. సో మీరు ఇది చెయ్యడానికి కాన్సెప్ట్ మీద కంప్లీట్ కమాండ్ ఉండి మంచిగా ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 45 సెకండ్స్లోనే మీరు దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు మాత్రం డెఫినెట్గా విత్ ఇన్ 1 minute టైంలోనే సాల్వ్ చేసేస్తారు. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ద ఓన్లీ బెస్ట్ మెథడ్, వేరే ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ఉన్నాయని కూడా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాకు తెలియదు. సో క్లియర్గా ఈజీగా కాన్ఫిడెంట్గా చేయొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా. ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బెటర్ నేను -1 తీసుకుంటే ఎలా వస్తుందని చెప్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఒకసారి చూడండి, ఇదే ప్రాబ్లం ఒకవేళ -1 తీసుకోవాల్సి వస్తే చూడండి, ఇక్కడ వీ నో దట్ 3 పవర్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 9 కాంగరెంట్ టు -1 మాడ్ 5 అని రాస్తున్నాం. సో ఒకవేళ 1 రాని సిచ్యువేషన్స్లో మనం -1 తీసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ సేమ్ పవర్ 2 ఉంది, ఇంతకు రైజ్ చేయాలంటే 2023ని 2తో డివైడ్ చేస్తే సో ఏమొస్తుంది, 1011 రిమైండర్ 1 వస్తుంది. అంటే 1011 టైమ్స్ రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, రైజింగ్ ది పవర్ బై 1011 టైమ్స్. సో ఏమొస్తుంది, 3 పవర్ 2 హోల్ పవర్ 1011 కాంగరెంట్ టు -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1011 మాడ్ 5 వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 పవర్ 2022 లేదా 2022 కాంగరెంట్ టు ఇది -1 అనే రాస్తున్నాను. ఎందుకు, పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అలాగే రిటైన్ అవుతుంది. 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది, మాడ్ 5. సో ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి ఎప్పుడు జనరల్గా ఫైనల్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు రిమైండర్స్ నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ పాజిటివ్ రిమైండర్ ఏంటి అంటే, జాగ్రత్తగా చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ 4, ఈ -1 ఏదైతే ఉందో 5 -1 చేయండి, ఇదే నథింగ్ బట్ 4 అవుతుంది. ఆర్ ఎల్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 9ని 5తో చేస్తున్నప్పుడు 5 2s are 10 అని రాసి రిమైండర్ -1 అని రాసాం అనుకోండి, యాక్చువల్గా రావాల్సిన రిమైండర్ ఎంత,
5తో 9 చేసేటప్పుడు 5 1 జార్ 5 రిమైండర్ 4 రావాలి. 4 రావాల్సిన చోట మనమే వాంటెడ్గా -1 తీసుకుంటూ వస్తున్నాం. బట్ యాక్చువల్ రిమైండర్ ఎంత రావాలి? 4 రావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ 4? 5 - 1 అడిషన్ ఆఫ్ దీస్ టూ. యాక్చువల్గా ఇది మైనస్లో వచ్చింది కాబట్టి అడిషన్ చెప్తున్నాను. 5 - 1 4 అనేది రిమైండర్ అవుతుంది. అక్కడ అలాగే ఇక్కడ కూడా 4 అనేది రిమైండర్ అయింది. ఇప్పుడు సారీ ఇది 2022. ఇప్పుడు మనకు కావాల్సింది 2023 కాబట్టి మల్టిప్లై విత్ 3^1 ఆన్ బోత్ సైడ్. సో ఏమవుతుంది? 3^2022 ఇంటూ 3^1 కాంగరెంట్ టు 4 ఇంటూ 3^1 మాడ్ 5 అవుతుంది. 4 ఇంటూ 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12ని 5తో డివైడ్ చేస్తే ఫైనల్ రిమైండర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అదే మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ టాపిక్ అండ్ వెరీ పవర్ఫుల్ టాపిక్ కూడా. అయితే అన్నిసార్లు ఇలా 1 వచ్చే ఛాన్స్ లేదా -1 వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ బ్రేక్ చేయడానికి సాధ్యమైనంత వరకు 99.99% మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్టింగ్లో 1 లేదా -1 వచ్చే ఛాన్సే ఉంటుంది. కాకపోతే మనం క్యాలిక్యులేట్ చేయాలి ఏ పవర్ దగ్గర రిమైండర్ 1 వస్తుంది అని. సో ఒకవేళ అలా రాని సమక్షంలో లేదా అలాంటి రాని సిచ్యువేషన్స్లో మనకి హెల్ప్ చేయడానికి ఒక 2 సింపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో దట్ ఇంకొక ప్రాబ్లం నేను చెప్తాను, మీకు ఒక క్లియర్ పిక్చర్ ఐడియా వస్తుంది. ఇది రబ్ చేస్తున్నాను, ఒక్కసారి ఇది చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, ఇంతకుముందు రాసిన ప్రాపర్టీస్ కాకుండా ఇంకొక 2 ప్రాపర్టీస్ రాశాను. ఇక్కడ ఏం రాశాను చూడండి. ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నంబర్ దెన్ a పవర్ p కాంగరెంట్ టు a mod p అన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2^7 కాంగరెంట్ టు 2 mod 7 దీని అర్థం. సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఇది ప్రైమ్ నెంబర్ అయినప్పుడే 2^7 వాల్యూ 128 అవుతుంది. 128ని కనుక మీరు 7తో డివైడ్ చేస్తే 7 1 జార్ 7 58, 7 8 జార్ 56, రిమైండర్ 2 వచ్చింది. సో a పవర్ p కాంగరెంట్ టు a mod p అవుతుంది. ఇక్కడ p అనేది ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఈ పర్టికులర్ ప్రాపర్టీ కొన్నిసార్లు మనకి బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏ వస్తుంది అంటున్నారు. అంటే 2 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇంకొక థీరం ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫెర్మా-లిటిల్ థీరం. ఫెర్మా-లిటిల్ థీరం అని పిలుస్తూ ఉంటారు. దీనికి కూడా ప్రూఫ్ ఉంది, బట్ డైరెక్ట్గా ప్రాపర్టీ ఏంటో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, a అండ్ p ఈక్వల్ టు 1 ఇలా పెడితే దీని అర్థం HCF అని అర్థం. సో HCF ఆఫ్ a అండ్ p అనేది 1 అయినప్పుడు, అంటే a అండ్ p అనేవి కో ప్రైమ్స్ అయినప్పుడు a పవర్ p - 1 కాంగరెంట్ టు 1 mod p అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2^7 కాంగరెంట్ టు సంథింగ్ ఏదో ఇచ్చారనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ 2^7 అనే దాన్ని మనము సో యాక్చువల్గా ఇదే 2^6 కాంగరెంట్ టు 1 mod 7 ఏం రాసింది చూడండి ఒకసారి. సో 6 ఎందుకు వచ్చింది? p ప్లస్లో 7 పెట్టుకున్నాను. సో 2^6 కాంగరెంట్ టు 1 mod 7 కరెక్టా కదా? 2^6 వాల్యూ 64 అవుతుంది. 64ని 7తో డివైడ్ చేస్తే 7 9 జార్ 63, రిమైండర్ 1 వచ్చింది. సో ఈ పర్టికులర్ థీరం చాలా పవర్ఫుల్. మనకి క్యాలిక్యులేషన్స్, ఇనీషియల్ క్యాలిక్యులేషన్స్ 1 రావడం కోసం మనం ఏదైతే చేస్తామో ఆ క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా 1 వచ్చే ఛాన్స్ ఈజీగా వస్తుంది యూజింగ్ దిస్ ఫెర్మా-లిటిల్ థీరం. ఇప్పుడు ఈ థీరం యూజ్ చేసి మనకి ఏంటి బెనిఫిట్ అంటే, జస్ట్ మనం చేసే క్యాలిక్యులేషన్లో ఒక 20-30% ఆఫ్ స్టెప్స్ తగ్గిపోతాయి. దానివల్ల టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్గర్ నంబర్, సపోజ్ ఇప్పుడు ఎవరైనా 11^2022 కాంగరెంట్ టు ఇలా ఇచ్చారనుకుందాం. 11^20 కాంగరెంట్ టు (mod 5) అంటే నేను సెంటెన్స్ ఫామ్లో రాయాల్సింది డైరెక్ట్గా రాశాను. అంటే 11^2022ని 5తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ ఎంత? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? 11 ఉంది. p ప్లేస్లో ఏముంది? 5 ఉంది. సో 11 అండ్ 5 అనేవి 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డెఫినెట్గా కో ప్రైమ్స్ అవుతాయి. అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏముండదు ఎక్సెప్ట్ 1. సో ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ మనకి 11కి పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం. వచ్చిందాన్ని మళ్ళీ 5తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ యాక్చువల్గా 11 మీరు అబ్జర్వ్ చేస్తే 11ని 5తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా రిమైండర్ 1 వస్తుంది. ఒకవేళ 5 కాకుండా ఇక్కడ 7 ఇచ్చుంటే అప్పుడు 11 అండ్ 7 కూడా కో ప్రైమ్సే అవుతాయి. అకార్డింగ్ టు దిస్ వన్ జాగ్రత్తగా చూడండి, 11^6 కాంగరెంట్ టు 1 mod 7 అవుతుంది.
11⁶ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత కష్టం ఆలోచించండి. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా 1 వచ్చే సిచ్యువేషన్ ఏదో అకార్డింగ్ టు దిస్ ఫెర్మాట్ లిటిల్ థియరం చెప్తుంది. దీని తర్వాత పవర్ ఎంత రైజ్ చేయాలి ఇవన్నీ మనకి క్లియర్గా అర్థమైపోతాయి. సో కొంచెం మీరు 1-2 ఎగ్జాంపుల్స్ మీరు ఓన్గా తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చేయడానికి వెళ్తే మీకు కాన్ఫిడెంట్గా క్యాలిక్యులేషన్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ నేనేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు మీరే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ బిగ్ పవర్స్ పెట్టుకొని కాస్త కాన్ఫిడెంట్గా నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వన్స్ ఇది అర్థమైందంటే చాలా కాన్ఫిడెంట్గా మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో దొరకని కాన్సెప్ట్ కాబట్టి డెఫినెట్గా మీకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు. హోప్ నేను చెప్పిన అండర్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది మీకు కమాండ్ రావాలంటే మీరు ఓన్గా ప్రాబ్లమ్స్ తీసుకోండి. జస్ట్ లైక్ దట్ యూ కెన్ టేక్ ఇట్. సపోజ్ mod 11 ఇలా తీసుకోవచ్చు. ఎనీ ప్రైమ్ నెంబర్స్, ఇది ఏది బిగ్ నెంబర్ పెట్టుకోండి, ఏదో ఒక ప్రైమ్ నెంబర్స్ పెట్టుకోండి, తీసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది. సో గో ఆన్ ప్రాక్టీసింగ్ విత్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. డెఫినెట్గా దీని మీద కాన్ఫిడెన్స్ అండ్ కమాండ్ వస్తుంది. హోప్ ఆల్ ద కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.